దూరంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే పరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తం కారాలే కనులకు కలలు మనసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఖమ్మంలో ఉన్న కవిత డిగ్రీ అండ్ పీజీ చూసారు కదా వాళ్ళ జోష్ అండ్ వాళ్ళ వాయిస్ లోని బేస్ అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నిజంగా అమ్మాయిలు అంటే అమ్మాయిలు అనిపించుకున్నారు. అందులో ఖమ్మం అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? ఓకే రైట్. సో మరి ఇక్కడ ఇంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఫాస్ట్ గా ఈ రోజు వాళ్ళలోని ఎనర్జెటిక్ లెవెల్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేయాలి కాబట్టి సో ఫాస్ట్ గా మనం ఏం స్టార్ట్ చేద్దాం? ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. యాక్చువల్ గా ఈ రోజు మనం ఇంకా టీమ్స్ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే కాబట్టి యాక్చువల్ గా ఒకవేళ అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా సిరి అబ్బాయిని లీడ్ చేస్తుంది అండ్ నితిన్ ఆబ్వియస్లీ విల్ గో టు సో మరి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ సిరి టీమ్ గర్ల్. సో ఇప్పుడు చూడు నితిన్ టీమ్ గర్ల్స్ రైట్. సో మరి అమ్మాయిలు ఫ్రమ్ నితిన్ టీమ్ రెడీగా ఉన్నారు అండ్ సిరి టీం నుంచి రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారు? లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీమ్ లో అందమైన బామ్మలు ఇక లేట్ చేయకుండా మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ లు ఎలా ఉండబోతున్నాయంటే ఫుల్ టు ఎంటర్టైన్ చేసే విధంగా ఈ రోజు మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుల్ టు నవ్వుకుంటారు కూడా. సో ఇంతకీ ఆ టాస్క్ ఏంటి ఎలా ఉండబోతున్నాయని ఇక్కడ ఉన్న గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ రోజు సిరి టీం నుంచి టాస్క్ లు స్టార్ట్ చేసేద్దాం. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అందమైన భామ రెడీగా ఉంది. హాయ్. హాయ్. హలో. హలో. పేరు? మై నేమ్ ఇస్ ఊహా. ఊహా, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు నచ్చిన వచ్చిన డైలాగ్ చెప్పాలి. రెడీయా? ఓకే రెడీ. మరి నా టీం నుంచి ఊహా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో. 3, 2, 1 గో. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble you. I am not the trouble. I am the trouble. బాలయ్య బాబు డైలాగ్ ఫుల్ టు పవర్ఫుల్ గా చెప్పేశా. టెంపర్ లేచుద్ది. ఓకే సో ఊహా నిజంగా చాలా బాగా చెప్పావు. సో ఇంత బాగా చెప్పావు కాబట్టి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ మళ్ళీ ఒకసారి నీ డైలాగ్ వినాలనుకుంటున్నారు. హియర్ వి గో. స్టార్ట్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble you. I am not the trouble. I am the truth. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కగా చెప్పినందుకు ఒకసారి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు అసలు టాస్క్లు స్టార్ట్ కాబోతున్నాయి ఫ్రమ్ నితిన్ టీమ్. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాస్క్ ఎవరు చేస్తున్నారో చూద్దాం. నీ పేరేంట్రా? సాయి సక్కు. సాయి సక్కు. సక్కు నువ్వు టాస్క్ చేస్తావారా? బాగా చేయాలరా. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం రా. సక్కు ఇక్కడైతే ఎనర్జీగా ఉంది. మరి మా సక్కు ఏం చేస్తుందో చూద్దామా? మరి మా సక్కుకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో మరి సక్కు ఈస్ రెడీ టు డాన్స్. హియర్ వి గో.
ఎంత బాగా చేసావురా సక్కు. థ్యాంక్ యూ. ఎరక్కు తీసావురా. థ్యాంక్ యూ. కొట్టావురా. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా అయితే డాన్స్ సూపర్ గా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ 2 చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సక్కు. సో మరి సక్కుకి గర్ల్స్ ఎక్కడమ్మా క్లాప్స్ ఏది, ఆ జోష్ ఏది, ఆ ఎనర్జీ ఏది. రైట్. సో మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సెకండ్ టాస్క్ ఫ్రమ్ సిరి టీమ్ అందమైన బామలు. ఎస్ మరి ఇప్పుడే చూసారు కదా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ నితిన్ టీం నుంచి. సో సిరి టీం నుంచి కూడా సై అంటే సై అంటుంది. రెడీయా? రెడీయా? రెడీ. హలో. హాయ్. 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 నీ పేరు? దీపిక. ఎస్ దీపు, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక పాట పాడాలి కానీ నీకు నత్తి. సరే, ఆల్రెడీ ఉన్నట్లే ఉంది. ఎస్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి దీపు రెడీగా ఉంది. దీపు రెడీయా? రెడీ. ఎస్ హియర్ వి గో 3 2 1. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చూడేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు గుచ్చి 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 పోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకే. ఓకే మరి దీపు చూసారు కదా సూపర్ గా పాడింది దీపు. బట్ నువ్వు ఈ పాటని నత్తిలా పాడాలి. అంటే నీకు నత్తి వస్తే ఎలా పాడతావు పాట? నత్తిలా పాడింది కదా ఇప్పుడు. ఫస్ట్ గా అయితే నత్తితో పాడాలి ఇప్పుడు. ఓకేనా? Here we go, start. తలి తలిగా తల్లింది తిలి తిలిగా తిల్లింది నీ వైపే తల్లింది తరతూ తరుతూ. దీపిక మొత్తానికి బాగా ట్రై చేసావు. ఏదో చేద్దాం అనుకున్నారులే కానీ మీ వల్ల కాలేదు. టాస్క్ అంటే అలా కాదమ్మా, ఇలా ఉంటాయని చూపెట్టడానికి సెకండ్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? బ్యూటిఫుల్ ఒక బ్యూటిఫుల్ ఎవరు అయ్యారా? బ్యూటిఫుల్ గర్ల్ నెంబర్ 2 కమ్ హియర్. మీ పేరు? భాగ్యలక్ష్మి. ఏ కేడి భాగ్యలక్ష్మి అంట. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఏ కేడి. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నాకే అర్థం కావట్లేదు. అర్థమైంది. ఓకే భాగ్యలక్ష్మి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఇలా జానతో కలుసుకుంటూ అక్కడి దాకా వెళ్ళాలి. ఓకేనా? సో ఫాస్ట్ గా వెళ్ళాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. Thank you so much, and girls, I love you. Give her a big round of applause. Okay, so next task చేయడానికి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇంకొక అందమైన అమ్మాయింది. హాయ్. హాయ్. నీ పేరు? త్రివేణి. ఇంకో ఇద్దరు వేణి లేరు పక్కనున్నారు. ఎస్ త్రివేణి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు డాన్స్ పర్ఫార్మ్ చేయాలి. ఓకే. సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయాలి. నా టీం నుంచి త్రివేణి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. రెడీయా? రెడీ. Here we go 3 2 1 మ్యూజిక్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో
వచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా Okay, that was lovely and beautiful performance by Siri team. So thank you so much. And next task చేయడానికి నా టీం నుంచి బూడో అబ్బాయి వచ్చేస్తుంది. ఇటు రా బాలిక. నీ పేరు ప్రవళిక. ఓకే మరి ప్రవళిక నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక పాట పాడాలి. పాడతావా భయపెడతావా? పాడతాను భయపెట్టను. ఓకే మరి నా టీం నుంచి ప్రవళిక ఒక మంచి సాంగ్ పాడడానికి వచ్చేసింది బాలిక. Here we go. Come on, start. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాషే చేసే గుచ్చే చూపుల్లోనా అరవిచ్చే నవ్వుల్లోనా నచ్చే వేళల్లోనా మరుమల్లెల వాన ఓ దేహమ ఓ ప్రాణమ. ఓకే మరి చూశారు కదా నా టీం నుంచి ప్రవళిక. బాగా చేసావు. సో ఒకసారి గర్ల్స్ అందరూ గివ్ a big round of applause all of you. సో మరి మొత్తానికి టాస్క్ నితిన్ టీం నుంచి అలాగే సిరి టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ గా నిజంగా చాలా పోటాపోటీగా ఈ రోజు టాస్కులు చేశారు. కానీ కాంపిటేటివ్ గేమ్స్ ఇప్పుడు రాబోతున్నాయి. సో అసలు సిసలైన కాంపిటేటివ్ గేమ్స్ దానికంటే ముందు ఈ రోజు టాస్క్లు బాగా చేసినందుకు వీళ్ళకి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు టాస్క్. సో సూపర్ గా ఇద్దరు ఫుల్ టు ఫనీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు కాబట్టి ఇద్దరు బాగా చేశారు. ఎనీవేస్ ఇప్పుడు అసలు సిసలైన ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా మన జిల్ జిగాలో టాస్క్లే కాదు గేమ్స్ కూడా ఉంటాయి. సో 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. సో మరి ఈ డిఫరెంట్ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని ఇక గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సో ఈ రోజు ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి నా టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే సో ఎనీవేస్ గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఫ్రమ్ సిరి టీమ్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి పరుగో గేమ్ ఆడటానికి మనం అనుకున్నట్లుగా ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా అక్కడ 2 కలర్ఫుల్ రింగ్స్ అండ్ మా చేతిలో 2 బెలూన్స్. సో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సిరి మీకు క్లియర్ గా చెప్తుంది. ఎస్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. మా చేతిలో 2 కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ నా టీం వాళ్ళు ఆడితే ఫస్ట్ నా టీం వాళ్ళని వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైతే 4 పార్టిసిపెంట్స్ ఉంటారో ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు బాల్స్ ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా పాస్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. ఒకవేళ హ్యాండ్స్ యూజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ జంప్ చేయాలి. అలా దీనికి ఒక టైమర్ ఉంటది. అలా ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి రైట్. సో మరి మొత్తానికి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఇక్కడ ఉన్న 2 టీమ్ గర్ల్స్ కి అర్థమైపోయింది కాబట్టి సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ ఆ పొజిషన్ కి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? ఓకే సో మరి పరుగో గేమ్ ఆడటానికి మా టీమ్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 2 గర్ల్స్ పొజిషన్ లో అండ్ 2 గర్ల్స్ స్టార్టింగ్ పొజిషన్ లో. Here we go from 3, 2, 1 go.
మరి మొత్తానికి పరుగో మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫుల్ టు ఫనీగా ఈ గేమ్ ఆడారు. చాలా బాగా ఆడారు. అనే సో నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి సిరి టీమ్ నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఫస్ట్ 2 గర్ల్స్ ఎవరు ఆ పొజిషన్ కి వెళ్తున్నారు? హూస్ గోయింగ్ దేర్? గో. ఓకే, పరుగు గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. yes 3 2 1 గో. ఓకే, సో పరుగో 2 టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు సూపర్ గా. అండ్ ఫైనల్ గా ఇది కాంపిటేటివ్ గేమ్ కాబట్టి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. సో ఈ రోజు మా టీమ్ గర్ల్స్ పరుగోలో కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 58 seconds లో. yes పరుగు గేమ్ లో నితిన్ టీమ్ 2 minutes 58 seconds అయితే మరి సిరి టీమ్ 2 minutes 28 seconds. సో మరి ఫైనల్ గా పరుగో విన్నర్స్ ఆర్ సిరి టీమ్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు. గుడ్ ట్రై గర్ల్స్. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. చక్కిలి గింతలు మొదలాయి కనావడిలో నీ వల్లే రా సుకుమార, నీ వల్లే రా. Okay, right. So that was superb and lovely performance by girls. Girls performance ఎలా ఉంది? ఓకే, సో ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే రింగా. రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి కూడా 5 బుల్లెట్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. yes రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి చేతిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే రైట్. సో మరి బిఫోర్ ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ గేమ్ ఆడేదానికంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా వీళ్ళకి అర్థం కావాలంటే మనం మాక్ చేయాల్సిందే. మరి మాక్ చేయడానికి నితిన్ అండ్ సిరి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఒకవేళ 5 గర్ల్స్ కానీ ఇలా నిల్చొని ఉంటారు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఒక హ్యాండ్ నుంచి రింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా డిప్ చేస్తూ పాస్ ఆన్ చేస్తూ ఆ కార్నర్ వరకు తీసుకొని రావాలి. దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో ఈ గేమ్ ని ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ మేము ఆడి చూపిస్తాం. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో.
సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ ఏ టీం అని పిలిచేద్దాం? సిరి టీం గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో అర్థమైంది కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది, ఓకేనా? కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి గర్ల్స్ అర్థమైంది కదా. సో రింగ్ ఆ కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు హ్యాండ్స్ ఎక్కడైనా ఫోల్డ్ చేస్తే రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది టైమర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో, తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ విన్నర్స్. Here we go from 3, 2, 1, go. నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో చూసారు కదా టైమర్ ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. సో రెడీయా? Here we go. 3, 2, 1, go. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా. సో మరి రింగాలో ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోవాలి. సో ఈ గేమ్ ని ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ రింగాలో కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 19 seconds లో. రింగా గేమ్ లో నితిన్ టీం 1 minute 19 seconds లో వేస్తే నా టీం 59 seconds. సెకండ్ గేమ్ కూడా మీరే గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. హే గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చ వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓకే రైట్. సో మరి చూసారు కదా ఒక సూపర్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో ఎనీవేస్ మీరు ఫుల్ టు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పకడో పకడో. పకడో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నితిన్ టీం అమ్మాయిని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో బోత్ టీమ్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. yes పకడో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి మన ముందు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో మరి ఈ గేమ్ లో ఇద్దరు గర్ల్స్ నా టీం నుంచి ఉంటారు అండ్ సిరి టీం నుంచి ఉంటారు. ఫస్ట్ నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఈ గేమ్ ఆడితే ఇద్దరికి 90 180 seconds ఇస్తాం. సో ఫస్ట్ గర్ల్ కి 90 seconds ఇస్తాం కాబట్టి ఇక్కడ నుంచి గర్ల్ అక్కడ దాకా వెళ్ళి ఆ టబ్ లో మీకు స్మైలీ బాల్స్ కనిపిస్తున్నాయి కదా,
సో అక్కడున్న స్మైలీ బాల్స్ ని మేము కరెక్ట్ గా 90 సెకండ్స్ టైమర్ ఆన్ చేయగానే సో ఫాస్ట్ గా పిక్ చేసుకొని చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఎక్కడైనా బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి 90 సెకండ్స్ లో ఎక్కువ హోల్డ్ చేయాలి. సో 90 సెకండ్స్ నీకు ఇస్తాం, 90 సెకండ్స్ నీకు ఇస్తాం. సో ఇలా 180 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ హోల్డ్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. ఇందాక గేమ్ సిరీ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో భవానీ, ఆర్ యు రెడీ? గో దేర్. ఓకే రైట్. సో మరి నా టీం నుంచి భవానీ పకడో పకడో గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. గెట్ సెట్ గో. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. నా టీం నుంచి ఫస్ట్ 90 సెకండ్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ 90 సెకండ్స్ లో ఇక్కడ ఎన్ని స్మైలీ బాల్స్ ని హోల్డ్ చేసిందో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 balls. Superb. Okay, here we go. Get set go. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. ఓకే రైట్. సో మరి నా టీం నుంచి సెకండ్ గర్ల్ స్వాతి కూడా 90 సెకండ్స్. సో మరి ఈ 90 సెకండ్స్ లో ఎన్ని స్మైలీ బాల్స్ ని హోల్డ్ చేసిందో విల్ సీ. విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సో స్వాతి టోటల్ 90 సెకండ్స్ లో కలెక్ట్ చేసిన అండ్ హోల్డ్ చేసిన బాల్స్ 21. సో ఈ విధంగా పకడో పకడో గేమ్ ని నితిన్ టీం అమ్మాయిలు సూపర్ గా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. పకడో పకడో గేమ్ ఆడడానికి ఉషా రెడీగా ఉంది. ఉషా రెడీయా? yes get set go. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. సెకండ్స్ లో ఎన్ని హోల్డ్ చేసిందో విల్ సీ. and we'll start it from 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 టోటల్ 90 సెకండ్స్ లో కలెక్ట్ చేసిన హోల్డ్ చేసిన బాల్స్ 20. yes నా టీం నుంచి దుర్గా పకడో పకడో గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. దుర్గా రెడీయా? yes get set go. All eyes on me. All eyes on me. All eyes on me. Go in. సో ఈ విధంగా నా టీం నుంచి దుర్గా చాలా స్మైలీస్ హోల్డ్ చేసుకుంది. మరి ఎన్ని స్మైలీస్ హోల్డ్ చేసుకుందో విల్ సీ. విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 balls 24 balls. ఓకే సో మరి టోటల్ గా దుర్గా హోల్డ్ చేసిన బాల్స్ 24. ఓకే సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పకడో పకడో. సో మరి ఈ రోజు పకడో పకడోలో 180 సెకండ్స్ లో నా టీమ్ గర్ల్స్ హోల్డ్ చేసిన బాల్స్ ఏనో తెలుసా? 35. పకడో పకడో గేమ్ లో నితిన్ టీం వాళ్ళు 35 బాల్స్ హోల్డ్ చేస్తే మరి నా టీం 44.
సో మరి ఫైనల్ గా ఈ రోజు పగడో గేమ్ విన్నర్స్ ఆర్ సిటీ టీమ్ గర్ల్స్. ఫైనల్ గేమ్ ఏంటి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ప్లీజ్. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ టబ్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ మనకి కావాలి పార్టిసిపెంట్. అంటే సిరి టీం నుంచి 3 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి ఆ 3 గర్ల్స్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సిరి టీం అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి నీ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఉంటారు. 2 హ్యాండ్స్ పట్టుకొని థర్డ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఈ 2 హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని క్యారీ చేస్తూ అక్కడ బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక మీ 2 లెగ్స్ యూజ్ చేసి ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ గర్ల్ 2 లెగ్స్ యూజ్ చేసి ఆ ప్రాపర్టీస్ ని పిక్ చేసుకోవాలి. లెగ్స్ తోనే పిక్ చేసుకోగానే మీరు వెంటనే ఆ గర్ల్ ని మళ్ళీ యాజ్ తీసి క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. సో ఎవరైతే ఆ పిక్ చేసిన బాక్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ బాస్కెట్ లో వేయాలి. మీకు 2 మినిట్స్ ఇస్తాం, అలాగే మీకు 2 మినిట్స్ ఇస్తాం. ఈ 2 మినిట్స్ లో ఎవరు ఈ గేమ్ లో ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ అని అనుకుంటున్నారు. కాదు. సో ఫైనల్ గేమ్ కాబట్టి, ఫైనల్ బ్యాటిల్ కాబట్టి, ఫైనల్ వార్ కాబట్టి ఈ వార్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఫైనల్ గా గేమ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం. సో మరి ఫస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 ఫైర్స్ మిసైల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 go. నితిన్ టీం అమ్మాయిలు సై అంటే సై గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో విల్ స్టార్టింగ్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 చాక్లెట్స్. సో ఈ విధంగా నితిన్ టీం అమ్మాయిలు 66 చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ గో విత్ బాల్స్. 1 2 3 balls. Next go with lemons. 1 2 3 lemons. ఓకే రైట్. సో మరి మొత్తానికి నా టీమ్ గర్ల్స్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు. ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes 3 2 1 go.
గేమ్ లో నా టీం అమ్మాయిలు చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో విల్ సీ. విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 70 71 70 72 73 74 75 76 77 78 79 80 81 82. Chocolates. So next go with balls. 1 2 3 4 5 6 7 balls. And Next go final. with lemons. 1 2 only 2 lemons. Okay, so మరి సాయి అండ్ సాయి గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో ఈ విధంగా సాయి అంటే సాయి గేమ్ లో నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. కాకపోతే నితిన్ ఇందాక ఏదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? సో రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంది. ఓకేనా? అర్థమైపోయిందా? ఓకే, సో మరి ఫస్ట్ ఈ రోజు ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్ సిరి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, ఒకవేళ మీరు చాక్లెట్స్ ఒక 20 కలెక్ట్ చేశారనుకోండి, సిరి టీం నుంచి ఈ కార్డ్స్ నుంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 20 చాక్లెట్స్ ఇంటూ 50. సో గర్ల్స్ బోత్ ద టీమ్స్ మీకు అర్థమైపోయాగా? సో ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్, మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో ఫస్ట్ విల్ గో విత్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 66 100 సో నెక్స్ట్ విల్ గో విత్ balls. బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 30 30. 3 బాల్స్ కి సిరి టీమ్ ఇచ్చిన స్కోర్ 30. అండ్ ఫైనల్ గా మిగిలినవి lemons. లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 50 50. సో 3 into 50, రైట్? సో ఈ విధంగా నితిన్ టీమ్ స్కోర్ సిరి టీమ్ డిసైడ్ చేసింది. ఇప్పుడు సిరి టీమ్ స్కోర్ నితిన్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. రెడీయా? yes. ఫస్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? chocolates. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 82 30 30. గర్ల్స్ నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? balls. బాల్స్. ఎన్ని బాల్స్? 7 100 100. ఫైనల్ గా విల్ గో విత్ lemons. లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 50 50. సో 2 into 50. రైట్, మరి బోత్ టీమ్స్ నా టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని డిసైడ్ చేశారు, వాళ్ళ టీమ్ గర్ల్స్ మా టీమ్ స్కోరింగ్ ని డిసైడ్ చేశారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. రైట్, సో మరి మొత్తానికి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో నా టీం ఎంత స్కోర్ చేశారంటే 3260. సో ఫైనల్ గా ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ గేమ్ సాయి అంటే సాయిలో నా టీమ్ గర్ల్స్ చేశారు. ఫైనల్ గా సాయి అంటే సాయి విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో రైట్, సో మరి ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్ సిరి టీమ్ గర్ల్స్. సో ఎనీవేస్ వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణమూర్తి గారు, డిగ్రీ ప్రిన్సిపాల్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన షో జిల్ జిల్ జిగా ఎలా అనిపించిందో సార్ అడిగి తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ చాలా సంతోషంగా
పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ఈటీవీ ప్లస్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్స్ సిరి టీమ్ గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా రన్నర్స్ అయ్యారు కాబట్టి మీకు క్యాప్స్ ఆన్ చేయడానికి మనతో పాటు మేనేజ్మెంట్ సార్ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్ ఆఫ్ యు గర్ల్స్ కమ్ ఆన్. మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా ఖమ్మంలోని కవిత డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇంత సక్సెస్ఫుల్ గా అండ్ ఇంత సూపర్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ రోజు గెలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అలాగే యూట్యూబ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్, మీరు కూడా బాగా ఆడారు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఖమ్మంలోని కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Siri signing off. See you. Bye bye. Bye girls. Bye girls. నిన్నమ్మయ్య నిన్నొకటి అడగాలి. అడగరా బిట్టు. మొన్న నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తూ నన్ను బీర్ తాగమని బలవంతం చేశారు. ఇందుకు బీర్ తాగడం మంచిదేనంటావా? మంచిది కాదనుకుంటారా? ఎందుకు? మా ఎదురింటి ఆయన బీర్ తాగిన ప్రతిసారి వాళ్ళ ఆవిడ అందాన్ని తెగ పొగుడుతుంటాడు తెలుసా. ఆమెకి ఆ ప్రతిరోజు రాత్రి బలవంతంగా తాపిస్తుంది. ఆవిడ అంత అందంగా ఉంటుందమ్మాయ? నిజమనుకునేవు, పగలు చూస్తే పగలే కళ్ళకు వస్తుంది.